ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకి కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. 2012 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి సిద్ధార్థ్ కౌశల్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, కడప, ప్రకాశం జిల్లాల ఎస్పీలుగా పనిచేశారు. ఆయన అసలు చాలా సిన్సియర్ ఆఫీసర్గా, పబ్లిక్కి అందుబాటులో ఉండే ఆఫీసర్గా గుర్తింపు అయితే పొందారు. సో కొన్ని ఆరోపణలు బేసిక్గా ఏ ప్రభుత్వంలో కొన్ని ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఆ రకంగా కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. అయితే ఇటీవల కాలంలో ఆయన రాజీనామా చేశారు. తన పదవికి నేను రాజీనామా చేస్తున్నాను, ఇకపైన కొత్త మార్గంలో ప్రజాసేవ చేయబోతున్నాను, నా కుటుంబంకు దూరంగా ఉండడం ఇష్టం లేదు, నా కుటుంబం చెప్పినటువంటి కోరిక మేరకి, కుటుంబం అడిగినటువంటి ఆ తీరు మేరకి నేను రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లెటర్ని కూడా అటు హోంశాఖకు పంపించారు ఆయన. సో ప్రస్తుతానికి కేంద్ర హోంశాఖ ఆయన రాజీనామాకి ఆమోదముద్ర వేసింది. సో అయితే దీనిపైన వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే చాలామంది ఐపీఎస్ అధికారులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో వారి యొక్క వేధింపులు, కుట్రల కారణంగానే ఇప్పుడు కౌశల్ కూడా రాజీనామా చేశారని చెప్పి వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ సిద్ధార్థ్ కౌశల్ మాత్రం వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాజీనామాకి ఎలాంటి వేధింపులు కారణం లేదని చెప్పి, కారణాలు కాదు అని చెప్పి ఆయన అఫీషియల్గా లెటర్లోనే పొందుపరిచారు. సో ఇక్కడ రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గంలో సేవలు అందిస్తానని చెప్పుకొచ్చారు. సో సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాకి కేంద్ర హోంశాఖ ఆమోద ముద్ర వేసింది. ఇక్కడ మనం చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఆ రెసిగ్నేషన్ లెటర్ని. ఆ రెసిగ్నేషన్ లెటర్ మీద సిద్ధార్థ్ కౌశల్ ఇచ్చిన రెసిగ్నేషన్ ఒకసారి హోల్డ్ చేయండి. ఐ టెండర్ మై వాలంటీర్ రెసిగ్నేషన్. సో నా కుటుంబం ఒక కోరిక మేరకి ఐ టెండర్డ్ మై వాలంటీర్ రెసిగ్నేషన్ ఫర్ ద from Indian Police Service, a decision made on purely personal grounds after deep personal reflection. It is a step taken into alignment with my long-term goals and wishes of my family. So నా long-term goals కోసం నన్ను అటు పెద్ద ఎత్తున నా కుటుంబీకులు కోరినటువంటి కోరిక మేరకి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన అఫీషియల్గా ఆ రాజీనామాలో పొందారు. కానీ దీని వెనక ఉన్నది కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు అని చెప్పి వైసీపీ ఆరోపించింది. వైసీపీ ఆరోపణలకి ఏమాత్రం కూడా తను ఏకీభవించకుండా చాలా క్లియర్గా నా కుటుంబం కోరిక మేరకి నేను భవిష్యత్తులో అందుకోవాల్సినటువంటి చాలా పెద్ద లక్ష్యాల కోసమే దీనికి రాజీనామా చేస్తున్నానని చెప్పి రాజీనామా చేశారు. సో ఫైనల్గా కేంద్ర హోంశాఖ కూడా ఆయన రాజీనామాకి ఆమోద ముద్ర వేసింది. 2012 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి అటు ఏపీ క్యాడర్కి అసైన్ చేసినటువంటి హిమాచల్ ప్రదేశ్, ఆయన ప్రాపర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఐపీఎస్ అధికారిగా 2012లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో పనిచేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన సేవలు అందించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆయన సేవలు అందించారు. కడప, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలో ఆయన ఎస్పీగా పనిచేశారు. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారు. కడపలో కూడా ఎస్పీగా పనిచేశారంటే అర్థం చేసుకోండి ఎంతలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉంటారో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఆయన యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేది. సో ప్రస్తుతానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు సిద్ధార్థ్ కౌశల్. సో వ్యక్తిగత కారణాల చేతనే రాజీనామా చేస్తున్నట్టుగా సిద్ధార్థ్ ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్తో ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏంటి సిద్ధార్థ్ కౌశల్కి అటు కేంద్ర హోంశాఖ కూడా ఆయన రాజీనామాకి ఆమోద ముద్ర వేసింది. సో ఆయన ఐపీఎస్ పదవిని వదలడం ఒక అయితే ఏపీలో చాలా సుదీర్ఘంగా పనిచేశారు, వివిధ జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఆయన ఐపీఎస్ క్యాడర్ నుంచి బయటకు వెళ్ళడం పైన అక్కడ పోలీస్ వర్గాల్లో కానివ్వండి, ముఖ్యంగా రాజకీయ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఐపీఎస్ 2012లోనే ఈయన ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన వ్యక్తి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేయడం తర్వాత, అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీకి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి సెలెక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన తర్వాత దాదాపుగా ఆయన కృష్ణా, కడప, ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసిన పరిస్థితి. దాని ముందు కూడా అంటే 2014లో కూడా ప్రభుత్వం అంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వివిధ ప్రాంతాల్లో ఆయన పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ పనిచేసినా సిద్ధార్థ్ కౌశల్ వ్యవహార శైలి స్ట్రైట్ గా ఉండేది. ఆయన ప్రధానంగా పోలీసులు ఎలా పనిచేయాలి, పోలీసుల వ్యవహార శైలి ఏ విధంగా ఉండాలి, పోలీసులు ఒక పోలీస్ స్టేషన్ లో వాళ్ళ విధులు ఏ విధంగా నిర్వహించాలి అనే అంశం మీద ఆయన ఎక్కువగా దృష్టి పెట్టే ప్రయత్నం అయితే చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైం అసాంఘిక శక్తుల వ్యవహారంలో కూడా ఆయన చాలా గట్టిగానే పనిచేశారు. ఆల్మోస్ట్ ఆ గుడ్ విల్ తెచ్చుకున్న వ్యక్తి. అయితే ఆయన సడన్ గా రాజీనామా చేయడం వెనకాల కొంత చర్చ అయితే జరిగింది. ఇటీవల ఆయన తన పదవికి వాలంటరీ రిటైర్మెంట్
ఇస్తున్నట్టుగా ప్రకటించిన నేపథ్యం అనేది కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఐపీఎస్లు పోలీస్ శాఖలో అధికారులు ఎవరు కూడా ఇష్టంగా లేరు. వాళ్ళందరూ కూడా ఒత్తిళ్లకి లోనవుతున్నారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది, కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది ఒక చర్చ లేవనెత్తారు. దాని మీద ఆయన కూడా స్పందిస్తూ, నాకు ఎవరి ఒత్తిళ్లు లేవు, ఎవరి రాజకీయ ఒత్తిళ్లు లేవు, నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, నేను నా కుటుంబం కోరుకున్న విధంగానే నేను రాజకీయాలకి అంటే నేను పోలీస్ శాఖ నుంచి వదిలేసి వేరే సేవ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండాలి అని అనుకుంటున్నాను. అది ఎలా చేస్తాను ఏంటి అనేది నేనే స్వయంగా చెప్తాను అని చెప్పిన నేపథ్యంలో అది కొంత సద్దుమరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు సిద్ధార్థ్ ప్రకటించారు కాబట్టి రాజీనామాకు ఎలాంటి వేదికలు కూడా కారణం కాదని సిద్ధార్థ్ కౌశల్ చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఆయన విఆర్ఎస్ ని ఓకే చేసింది. సో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ని అంగీకరించింది. సో ఆయనకి ఆమోదం తెలిపినట్టయింది. ఇప్పుడు సిద్ధార్థ్ కౌశల్ ఏం చేయబోతున్నారు? రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గంలో సేవలు అందిస్తానంటున్న సిద్ధార్థ్ కౌశల్ ఇప్పుడు తన స్టెప్ ఏ విధంగా ముందుకు వేయబోతున్నారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే, ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ గా పేరొందిన సిద్ధార్థ్ కౌశల్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకి వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడు మనం చూడాలి. ఫర్దర్ గా తన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామాని అటు కేంద్ర హోంశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆయన 2012 నుంచి కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన కడప, కృష్ణ, ప్రకాశం జిల్లాల ఎస్పీలుగా పనిచేశారు. సో ఆయన తనకంటూ ఒక సెట్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. సిద్ధార్థ్ కౌశల్ అంటే చాలా సిన్సియర్ ఆఫీసర్గా ఆయన ప్రజల్లో కూడా ఆ యొక్క పేరును సంపాదించుకున్నారు. సో డెఫినెట్గా రాజకీయాల తర్వాత కొన్ని ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తూనే ఉంటాయి. అటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. సో రాజీనామా చేసినటువంటి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా పైన అటు వైసీపీ శ్రేణులు కూడా ఇది కూటమి ప్రభుత్వం యొక్క కుట్రలు, కొంతమంది అధికారులను ఇబ్బంది పెట్టడం, టార్గెట్ చేయడమే ఈ రకంగా ఇబ్బందులు గురి చేసిన ఆయనకు అప్రధానిత పోస్టును కూడా కట్టబెట్టింది. అందుకే ఆయన రాజీనామా చేసిన రకంగా వైసీపీ ఆరోపించింది. కానీ రాజీనామాలు మాత్రం చాలా క్లియర్గా సిద్ధార్థ్ కౌశల్ అయితే నా వ్యక్తిగత కారణాలు, కుటుంబం యొక్క కోరిక మేరకే రాజీనామా చేస్తున్నాను, త్వరలోనే ఒక కొత్త పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తానని చెప్పుకొచ్చారని. చూద్దాం ఏం జరగబోతోందో, ఎటువంటి సేవలు అందించబోతున్నారనే విషయం మాత్రం.